హైవ్యూర్స్ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెంతనే ఉంటూ ఆయనకి ఓ రకంగా చెప్పాలంటే పాత సినిమాలో చాణక్య చంద్రగుప్త సినిమా ఉండేది. అందులో చాణక్యుడు ప్లేస్లో ఈ ప్రశాంత్ కిషోర్ ఉంటూ ఆ చంద్రగుప్త అంటే రాజు ప్లేస్లో జగన్ను ఉంచుతూ స్ట్రాటజీలు చివరికి అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయనకి వాళ్ళ ఐపాక్ టీం ఇచ్చేసి ఇతను వాళ్ళు బీహార్ వెళ్ళిపోయాడు. ఈవెన్ బీహార్ వెళ్ళినా సరే మధ్య మధ్యలో మరడవటం కలవటం లేదని అప్పుడు దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తున్నాడు. అయితే మొన్న క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చి కలిసిన తర్వాత టీడీపీకి పనిచేస్తున్నాడు ఇతరని చెప్పేసి అంతా అనుకున్న తర్వాత నేషనల్ మీడియా చెప్పాడు. ఏమని? నన్ను కలవాలని అన్నారట, సో నేను వెళ్ళి కలిశాను, పని చేయమని అన్నారు. లేదండి, నేను ఎవరి కోసం నేను పని చేయట్లేదు, నేను దూరంగా ఉంటూ బీహార్ రాజకీయాల మీద దృష్టి పెట్టాను అని చెప్పేసి ఇంకొన్ని సలహాలు సూచనలు ఉంటే అవి చెప్పేసి వచ్చినాను తప్ప నేను వాళ్ళతో కలిసి పని చేయట్లేదు అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారో వైసీపీ వాళ్ళు అనకూడదు కానీ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ప్రశాంత్ కిషోర్ మేము ఆల్రెడీ వాడేశాం, ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇంకేమీ లేదు అని రకరకాలుగా మాట్లాడారు. టీడీపీ వాళ్ళు ఏమన్నారు? అదే ప్రశాంత్ కిషోర్ లేకపోతే మీ బతుకులు ఎక్కడేరా బాబు ఏంటో మొత్తం చెప్పుకుంటా వచ్చినారు. ఈలో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా మేము టీడీపీతో పనిచేయలేదని మరలా వైసీపీ వాళ్ళు చూసారా ప్రశాంత్ కిషోర్ టీడీపీని వదిలేశాడు ఎందుకంటే అతను తెలుసు ఓడిపోయిందని. ఇలా రకరకాలుగా అయిపోయింది. ఇప్పుడు మరల ఇదే ప్రశాంత్ కిషోర్ గురించి ఇదే వైసీపీలు అనకూడదు కానీ పిసుక్కుంటున్నారు. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అట తెలంగాణలో అట కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడట. ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసి ఈ వాక్యాలన్నీ గుడివాడ అమర్నాథ్, గుడ్డు మంత్రి అంటారు కదా, లైక్ పరిశ్రమ శాఖ ఆయన. అయ్యా ప్రశాంత్ కిషోర్ అయ్యా అమర్నాథ్ గారు క్లియర్గా తెలంగాణలో టీఆర్ఎస్ దట్ మీన్స్ ఆ బీఆర్ఎస్కి ఎడ్జి లేదని పోయిద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ఎన్నికలకు ముందు బోల్డ్ అన్ని వీడియోలు అతన్ని అందుకే కేసీఆర్ దూరం పెట్టాడని అండ్ ప్రశాంత్ కిషోర్ కూడా వీళ్ళ యొక్క యారగెస్ చూసి తట్టుకోలేక వెళ్ళిపోయాడని బోల్డ్ అని వీడియోలు. అంటే ఆ రోజు తను ఏం చెప్పాడు? సర్వేలు ఏమన్నా చేశాడా ఏంటి అన్నప్పుడు వాళ్ళ టీంతో గతం లేదని చేపించి ఉండొచ్చు కాక ఆ రోజు మొత్తం తను చెక్ చేసిన తర్వాత డబ్బుతో మీరు ఈసారి గెలవలేరు, ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు, కారణం నిరుద్యోగులు, జాబ్ నోటిఫికేషన్ లేవు, మీరు దళిత బంధు అన్నా రైతు బంధు అన్నా ఆటోమేటిక్ ప్రజలు ఏం చూస్తారు? విద్యా ఉపాధి అవకాశాలు చూస్తారు. తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయి, విద్యా ఉపాధి అవకాశాలు బాగానే ఉండి మీరు అంటున్నా అది ఎవరికి వస్తున్నాయి ఏంటి అన్నప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం నుంచి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తేనో డెవలప్మెంట్ని డీసెంట్రలైజేషన్ చేసి అంటే అన్ని చోట్ల కూడా విస్తరించితేనో అప్పుడు అయింది. ఆనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ రెవెన్యూలు ఏం చెప్పున్నారు? ఇంకా హైదరాబాదే కాకుండా నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఇలా మొత్తం డెవలప్ చేస్తూ ఉన్నారు. బట్ లేదు అక్కడ. ఇక దాంతో ప్రజలు ఏమైంది? తీర్పు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. ఇక ఇదే అమర్నాథ్ అన్నాడు రాజస్థాన్లో కాంగ్రెస్ వచ్చిందని చెప్పాడు మరలా, కానీ అక్కడ బీజేపీ వచ్చింది అంటే ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది అబ్బే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. బీహార్లో అతను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఇతని మాటలు పట్టించుకునేది ఏంటి అన్నాడు. అసలు ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు? సర్వే చేశారని చెప్పాడా? కళ్ళ ముందు కనిపిస్తానని చెప్పాడు, దానికి పిసుకుంటారేంటి? అతను అడిగిన సమాధానం ఉంది వీళ్ళ దగ్గర. ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్? ఆంధ్రప్రదేశ్లో వీరు సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా మాకు ఓట్లు పడతాయి అనుకుంటూ ఉన్నారు. ఓట్లు పడతాయి కానీ ఎంతవరకు పడతాయి? ఓడిస్తారు. ఎంతగా దారుణంగా ఓడిస్తారంటే ఇంత భారీ ఓటమేంటి మనకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యేలాగా ఓడిస్తారు. కారణం చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఉపాధి అంటే ఏంటి? నువ్వు ప్రైవేట్ కంపెనీలు పెట్టు, లోన్లు ఇచ్చేసి వాళ్ళకి వ్యాపార అవకాశాలు కల్పించు, ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ చెప్పి కులాల వారి కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేసి కనీసం ఆఫీస్ సరైన ఫర్నిచర్ కూడా లేకుండా వదిలేసి మరలా ఆ కులాల కార్పొరేషన్ గతంలో కేటాయించే డబ్బులని ఇప్పుడు వచ్చేసి ఆపదకి విపదకని వాడేస్తూ అప్పుల మీద అప్పులు తెస్తూ వాటిని వచ్చేసి పెద్ద కుప్పలాగా మార్చేస్తూ ఏం చేస్తున్నావు నువ్వు? సరే ఈ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా?
ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా అప్పుడు స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్దే. ఏమని, వన్స్ ఎన్నికల్లో గెలవగానే జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ వచ్చింది, మెగా డిఎస్సి లైక్ ఇవన్నీ. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అరే ఎన్నికలు ఇంకో 2 నెలల్లో ఉన్నాయి అనగా ఇప్పుడు డిఎస్సియా, అది కూడా అరకొర పోస్టులా, 6100. 2019 ముందు చెప్పిందేమో 25,000 పోస్టులా. ఏ అసలేది? తర్వాత గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, అండ్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ కానీ ఎన్ని పోస్టులు భర్తీ చేశారు? సో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ వాళ్ళు విసుగెత్తిపోయి ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపాయల డబ్బు అందుతూ ఉన్నా, అయ్యో మా పిల్లలు ఇంత చదువుకున్నారే కానీ ఇంట్రా బాబు ఇంత దారుణం ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక వద్దీన. తర్వాత చదువుకోని వాడు కూడా ఈరోజు బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు వేరే వేరే రాష్ట్రాల్లో. బట్ ఏపీలో ఏమవుతుంది, వాడు వేరే చోట ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్ళిపోతూ ఉన్నాడు. కారణం ఎక్కడదక్కడ పడకేసినట్టే ఉంది వ్యవస్థలన్నీ. అదేమంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అడ్డదిడ్డంగా. తాగుబోతోళ్ళు కూడా పాపం వాడు ఎందుకు యూజ్ చేస్తున్నాడంటే ఓపెన్గానే అంటారు కొంతమంది, అయ్యా మందు తప్పతే ఉండలేమయ్యా. సో పక్క రాష్ట్రాల్లో కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు ఏం చేస్తున్నాయి, ఇచ్చే చీప్ లెక్కరాన్ని ఏదైనా సరే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు క్వాలిటీ లేదు, డబ్బులేమి ఎక్కువ తీసుకుంటున్నారు, మేము తాకుండా ఉండలేము, తాగటం వల్ల బాడీ అంతా గొల్ల అయిపోతుంది. సో వాళ్ళు కోపంగా ఉన్నారా? వాళ్ళ పిల్లలు వచ్చేసి పాపం అనకూడదు కానీ మన జగన్మోహన్ రెడ్డి భాషలో పిల్లలు, మన భాష వచ్చేసి వాళ్ళ భార్యలు. వాళ్ళు వచ్చేసి పాపం కూలీ నాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే, ఈ భర్త తాగి ఈ రకం చేస్తుంటే అతను రోగాలకు మనం డబ్బులు పెట్టాల్సి వస్తాం. పేరుకి ఆరోగ్యశ్రీ ఉంది కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు పెండింగ్. అండ్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ వాళ్ళని ఎట్ట చూస్తున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. ఏది ముసుగేసి పాతకాలంలో రాజులు కానీ నార్మల్ వాళ్ళలాగా వెళ్తారు, అలా ఈయన కూడా నార్మల్ ఒక పేదవాళ్ళలాగా మేకప్ వేసుకొని ఎట్టగట్ట వేసుకొని వెళ్ళి చెక్ చేస్తే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మీకు అర్థమైంది. ఓకే, ఇక ఇంకేమున్నాయి, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండరు, ఓలలో జనాలు పడే ఇబ్బంది, అన్నిటి మీద దారుణమైంది రోడ్లు. అనకూడదు కానీ అసలు ఆ మనిషివుడో కానీ బుద్ధుండాలి. అసలు నీకు బొవ్వగాల రోడ్డు కావాలా? బొవ్వగాల రోడ్డు కావాలి చెప్పు. ఆడొక ఎమ్మెల్యే బొవ్వ కావాలి అంటే రోడ్డు కావాలి, 2 పొంతనేట్రా బాబు. అసలు బొవ్వే రోడ్డే. నువ్వు రోడ్డు లేకుండా ఉంటావా? బోధింటి ఇంట్లో కూర్చుంటాడా? జనం రోడ్డు మీద నడవద్దు. అదేమంటే రోడ్లు కూడి పెడతాయా, మేము సంక్షేమదారులు డబ్బు ఇస్తున్నాం. ఇదే ఈరోజు ప్రశాంత్ కిషోర్ అన్నాడు. ప్యాలెస్లో ఉండి బటన్లు నొక్కుతూ డబ్బులు వాళ్ళకి వెళ్తాను ఓట్లు వేస్తారు అనుకుంటే అంతగా మించి నువ్వు తెలివి తక్కువతాను ఇంకోటి ఉండదు. నువ్వు వాళ్ళు పన్నుల ద్వారా వచ్చే డబ్బుని వాళ్ళకి పంచుతున్నావు, దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ఏ కాడికి అప్పులు పెంచుకుంటా పోతున్నావు. చదువుకున్నాడు ఎవడు ఈ వైసీపీకి ఓటేయడు, పిల్లలను చదివించుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరు ఈ వైసీపీకి ఓటేయరు. వైసీపీకి ఎవరైనా ఓటేస్తున్నారంటే ఓలల్లో ఉండి ఎవడొచ్చినా ఇంతేలేరా బాబు మన కనీసం డబ్బులు వేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు ఉంటారే, చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు మాత్రమే వేస్తారు. దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది అన్నారు. సో ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ కూడా సరివేనా, నిజాలా? వైసీపీలో ఒక్కళ్ళన్నా ప్రశాంత్ కిషోర్ చెప్పింది అబద్ధం చెప్పగలిగే దమ్ముందా? కింద కామెంట్లో తెలియచేయండి.